రేపటి నుంచి డొమెస్టిక్ విమాన ప్రయాణాలు స్టార్ట్ కానున్నాయి. అయితే దీనికి కొన్ని రాష్ట్రాలు అంగీకరించడం లేదు. ఇప్పుడే విమాన ప్రయాణాలు వద్దని కేంద్రాన్ని కోరాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. తర్వాత టెస్టుల్లో నెగటివ్ వస్తే ఇంటికి పంపిస్తారు. ఇంటికెళ్లిన వారు 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం కూడా 14 రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఇవాళ విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురితో మాట్లాడిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే విమాన ప్రయాణాల కోసం తాము సిద్ధమయ్యేందుకు ఇంకొంత టైం ఇవ్వాలని కోరారు. ఒడిషా ప్రభుత్వం కూడా తమ రాష్ట్రానికి వచ్చేవారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని తేల్చి చెప్పింది. రాష్ట్రాల అభ్యంతరాలను గమనించిన కేంద్ర ఆరోగ్య శాఖ ప్రయాణాలకు సంబంధించి గైడ్ లైన్స్ విడుదల చేసింది. విమానాలు, రైళ్లు, ఇంటర్ స్టేట్ బస్సుల్లో దేశీయ ప్రయాణాలు చేసేవారు ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. రైళ్లు, విమానాలు, బస్సులు ఎక్కే ముందు అందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలని, ఎలాంటి లక్షణాలు లేని వారిని మాత్రమే అనుమతించాలని సూచించింది. అలాగే ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు కనిపించిన ప్రయాణికులను దగ్గరలోని ఐసోలేషన్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కు తరలించాలి. ఇక విదేశాల నుంచి వచ్చిన వారు 7 రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్, 7 రోజుల హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది. ఇక డీటెయిల్స్ భరత్ నడి తెలుసుకుందాం. భరత్, రాష్ట్రాల అభ్యంతరాలపై కేంద్రం ఏం చేయబోతోంది, ఎలాంటి చర్యలు తీసుకోనుంది? కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2 సెపరేట్ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఒకటి డొమెస్టిక్ ప్యాసింజర్స్, అంటే వివిధ రాష్ట్రాల నుంచి ఇంటర్ స్టేట్ ట్రావెల్ అయితే ఇప్పుడు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఫ్లైట్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ట్రైన్స్ ఆల్రెడీ 15 ట్రైన్స్ ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వస్తున్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఒకటి డొమెస్టిక్ ప్యాసింజర్స్, రెండోది ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్కు. డొమెస్టిక్ ప్యాసింజర్స్కు ఖచ్చితంగా వాళ్ళు అసిమ్టమాటిక్ ఉంటేనే, అంటే ఎటువంటి జ్వరం కానీ దగ్గు జలుబు లాంటి లక్షణాలు లేకుంటేనే వాళ్లను విమానం కానీ ట్రైన్ కానీ ఎక్కనివ్వాలని స్పష్టం చేసింది. తర్వాత ఎయిర్పోర్ట్లో వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే వెంటనే వాళ్ళకి టెస్ట్ చేయడం కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం టెస్ట్ చేయాలి. అసిమ్టమాటిక్ వాళ్ళని మాత్రమే బయటికి వదులుతారు. ఆ అసిమ్టమాటిక్ వాళ్ళు కూడా ఏమైనా లక్షణాలు వాళ్ళ దగ్గర ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర మీకు ఏ లక్షణాలు కనిపించినా వెంటనే 1075 నెంబర్, ఇది కోవిడ్-19కు సంబంధించిన ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్, దానికి ఫోన్ చేయాలి అని ఖచ్చితంగా చెప్పారు. ఆరోగ్య సేతు యాప్ కూడా డొమెస్టిక్ ప్యాసింజర్స్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. డిక్లరేషన్ ఫామ్ మీద కూడా సంతకం పెట్టాలి. సో ఎవరికైనా లక్షణాలు ఉంటే డెఫినెట్గా 1075కి రిపోర్ట్ చేయమన్నారు. సో డొమెస్టిక్ ప్యాసింజర్స్కి పెద్దగా హెల్త్ మినిస్ట్రీ పెద్దగా రూల్స్ పెట్టలేదు. కానీ ఒక్క విషయాన్ని చివరిలో పేర్కొంది. అదేంటంటే రాష్ట్రాలు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. సొంత ప్రోటోకాల్, వాళ్ళు హోమ్ క్వారంటైన్ పెట్టడమా లేకపోతే ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్, అంటే హోటల్స్లో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ ఖర్చు మీద పెట్టడమా, ఈ విషయంలో అల్టిమేట్గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు అని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అయితే పెద్దగా నిబంధనలు ఫ్లైట్ల నుంచి కానీ ట్రైన్ల నుంచి వచ్చే వారికి కానీ పెద్దగా నిబంధనలు పెట్టలేదు. ఇక ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్కు వేరే నిబంధనలు పెట్టింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. అదేంటంటే 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఉండాలి. ఇప్పటి మొన్నటి వరకు వందే భారత్ ద్వారా వచ్చిన వాళ్ళు 14 డేస్ కంపల్సరీగా హోటల్స్లో ఉంటున్నారు. ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్, అది కూడా వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు కోరుకున్న హోటల్లో ప్యాకేజెస్ డిసైడ్ చేశారు. మన రాష్ట్రంలో కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే ఆ 14 డేస్ని ఇప్పుడు 7 రోజులకు తగ్గింది. 7 రోజులు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్, 7 రోజులు హోమ్ క్వారంటైన్. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్, వేరే దేశాల నుంచి వస్తున్న వాళ్ళు, వందే భారత్ ద్వారా వేరే దేశాల నుంచి వస్తున్న విమానాలు వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. ఇక కొన్ని కేసెస్లో మాత్రం ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కు మినహాయింపులు ఇచ్చారు. అదేంటంటే డెత్ కేసెస్, అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే, రెండవది ప్రెగ్నెంట్ లేడీస్ ఉండడం కానీ, లేకపోతే చిన్నపిల్లలు ఉంటే గనక
అటువంటి వాళ్లకు ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కు మినహాయింపు ఇచ్చారు. సో డొమెస్టిక్ ట్రావెలర్స్కు వేరే గైడ్లైన్స్ ఇచ్చారు, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కు వేరే గైడ్లైన్స్ ఇచ్చారు. అయితే హెల్త్ మినిస్ట్రీ డొమెస్టిక్ ట్రావెలర్స్కు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి పెద్దగా కండిషన్స్ పెట్టనప్పటికీ రాష్ట్రాల స్వేచ్ఛకు వదిలేసింది. అయితే రేపటి నుంచి మనకు తెలుసు, ఇప్పటివరకు కేవలం 15 ట్రైన్స్ మాత్రమే ఢిల్లీ నుంచి రాష్ట్రాలకు ప్రారంభమవుతున్నాయి. పెద్దగా ఎఫెక్ట్ లేదు. కానీ రేపటి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక్కొక్క రాష్ట్రమే అబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు ఒక 7-8 రాష్ట్రాలు వాళ్ళ పాలసీని ప్రకటించాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే, దేశంలోనే కరోనా కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రం, దాదాపు ప్రతి 3 కరోనా కేసుల్లో ఒక కేసు మహారాష్ట్రలో నమోదవుతుంది. ఉద్ధవ్ ఠాకరే కొద్దిసేపటి క్రితం ఆయన కేంద్రం మీద తన అసంతృప్తిని వెలగక్కారు. ఈ టైంలో ఫ్లైట్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. మహారాష్ట్రకు మేము మే 31 తర్వాత కూడా మహారాష్ట్రలో లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి ఈ టైంలో మాతో కన్సల్ట్ చేసి ఫ్లైట్ స్టార్ట్ చేయాల్సి ఉండే అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పైగా ఇప్పుడు ముంబైకి చాలా ఎక్కువ మంది ఫ్లైట్ టికెట్స్ కొనుక్కున్నారు. వేరే ప్రాంతాలు, ముంబైలో వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, మహారాష్ట్ర ప్రజలు చాలామంది ఫ్లైట్ టికెట్స్ ఆల్రెడీ కొనుక్కున్నారు. అయితే ముంబైలో మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇప్పటి వరకు ట్యాక్సీలకు కానీ ఆటోలకు కానీ పర్మిషన్ లేదు. సో ఎయిర్పోర్ట్లో వాళ్ళు చేరుకుంటే వాళ్ళు ఎట్లా వాళ్ళ డెస్టినేషన్స్కి ఎట్లా చేరుకోవాలి, అది ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. రేపటి నుంచి ఫ్లైట్స్ స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఉద్ధవ్ ఠాకరే స్టేట్మెంట్ కూడా కన్ఫ్యూజన్ గురి చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం, ఉద్ధవ్ ఠాకరే ఏమంటున్నారంటే, మేమైతే మా లాక్డౌన్ నిబంధనల్లో ఎటువంటి మార్పులు చేయలేదు, ఇప్పటివరకు మేము ప్యాసింజర్ ఫ్లైట్స్ను అలౌ చేయడం విషయంలో నిర్ణయం తీసుకోలేదంటారు. సో రేపే ఒకవైపు స్టార్ట్ అవుతుంది. మహారాష్ట్రకు సంబంధించి ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. ఒక మహారాష్ట్రలో ముంబై ఒకటే లేదు, పూణే ఉంది, చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇంకా నాగ్పూర్ ఉంది, పూణే ఉంది, ఇటువంటి చాలా ఎక్కువ ప్రయాణికులు వచ్చే ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి. బహుశా ఈ రాత్రికి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందేమో. అయితే వాళ్ళని హోమ్ క్వారంటైన్లో పెట్టాలా, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అంటే రాష్ట్ర ప్రభుత్వమే హోటల్స్ కొన్ని ఫిక్స్ చేసి ఖచ్చితంగా 7 రోజులు 14 రోజుల పాటు అందులో పెట్టాలన్న విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక డైలమాలో ఉంది. ఇక మిగతా రాష్ట్రాలు కూడా చూసుకుంటే చాలా రాష్ట్రాలు కూడా, తమిళనాడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. తమిళనాడు అసలు మా రాష్ట్రంలో మే 31 వరకు ఫ్లైట్స్ వద్దనే స్టేట్మెంట్ ఇచ్చింది మొదలు. బట్ ఇప్పుడు 14 డేస్ హోమ్ క్వారంటైన్ తప్పనిసరి, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్స్ మొదటి వారం రోజులు ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్లో పెట్టి తర్వాత హోమ్ క్వారంటైన్లో పెట్టే ఆలోచన కూడా తమిళనాడు ప్రభుత్వం చేస్తుంది. ఆ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇంకా అధికారిక ఉత్తర్వులు రావాలి. ఇక కర్ణాటక ఒక విచిత్రమైన నిబంధన పెట్టింది. 5 రాష్ట్రాలు, ఎస్పెషల్లీ కరోనా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో వచ్చే పేషెంట్స్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఈ రాష్ట్రాల నుంచి ఎవరు ప్యాసింజర్ వచ్చినా సరే వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా మేము టెస్ట్ చేస్తామని కర్ణాటక గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో బెంగళూరు ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఎవరు దిగినా సరే, దిగిన వెంటనే మొదటి వారం రోజులు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో పెడతారట. ప్రభుత్వానికి సంబంధించి కొన్ని హోటల్స్ డిసైడ్ చేస్తుంది. ఆ హోటల్స్ సంబంధించిన ఛార్జీలు, వారం రోజుల పాటు ఛార్జీలు వాళ్లే భరించాల్సి ఉంటుంది. ఈ వారం రోజుల లోపల 5వ రోజు నుంచి 7వ రోజు మధ్య టెస్ట్ చేస్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కోవిడ్-19 మినిమం 5 రోజులు పడుతుంది తెలవడానికి. సో 5th డే నుంచి 7th డే వరకు వాళ్లకు టెస్ట్ చేస్తారు, కరోనా టెస్ట్. ఈ 5 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే. వేరే రాష్ట్రాలు, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి బెంగళూరులో ఎటువంటి టెస్ట్ చేయరు. బట్ 5 రాష్ట్రాల నుంచి వస్తే వాళ్ళకు టెస్ట్ చేస్తారట. టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే వాళ్ళని కరోనా హాస్పిటల్ తరలిస్తారు. నెగటివ్ వచ్చినా సరే ఇంకొక 7 రోజులు వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండాలి. సో ఇప్పుడు దీనివల్ల ఈ రాష్ట్రాలు ఇట్లా చేయడం వల్ల నష్టం ఏంటంటే, ఒక ఎయిర్పోర్ట్ అందరూ కూడా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ పెడితే 7 రోజులు వాళ్ళ సొంత ఖర్చులు భరించాలి. 7 రోజులు ఒక హోటల్లో ఉండడానికి మినిమం ఒక్క హోటల్ రోజుకు 2,000 రూపాయలు చొప్పు ఛార్జ్ చేసిన 2 × 7 14,000 రూపాయలు కేవలం వాళ్ళు ఉండడానికి ఖర్చు అవుతుంది. ఆ హోటల్లో ఫుడ్ కూడా దాదాపు 20,000 ఖర్చు అవుతుంది. ఫ్లైట్ టికెట్ 3-4,000 5,000 ఉంటే హోటల్లో ఉండడానికి 20,000 దాకా ఖర్చు అవుతుంది. ఇంత చేసి హోటల్లో ఉండేందుకు మేము ఎందుకు వెళ్తామని చాలామంది టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఫ్లైట్లో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా. కొద్దిమంది అయితే హోమ్ క్వారంటైన్ కానీ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ లేకుంటే మేము అక్కడికి వెళ్తాం, లేకుంటే లేదంటున్నారు. కొద్దిమంది బిజినెస్ ట్రావెలర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే
బిజినెస్ యాక్టివిటీ చాలా రాష్ట్రాల్లో స్టార్ట్ అయింది. ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు మన రాష్ట్రంలో. సో ఢిల్లీ నుంచి కానీ లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు మన రాష్ట్రం కనుక వస్తే వాళ్ళని 14 days హోమ్ క్వారంటైన్ పెడితే ఆ 14 days హోమ్ క్వారంటైన్ కానీ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఎందుకు ఇక్కడికి రావడం అని కూడా ఆలోచిస్తున్నారు. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా మేము సిమ్టమాటిక్ ఉంటే కనుక వాళ్ళకి టెస్ట్ చేస్తామంది. ఇక మన రాష్ట్రానికి సంబంధించి ఇంతవరకు పాలసీ అనౌన్స్ చేయలేదు. అయితే ట్రైన్ ప్యాసింజర్స్ వస్తున్న వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర డీటెయిల్ తీసుకొని ప్రతి ఒక్కరిని వాళ్ళ అడ్రస్ తీసుకొని పంపించారు. మరి రేపటి నుంచి ఫ్లైట్స్ హైదరాబాద్లో కూడా దిగుతాయి కాబట్టి వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కండిషన్ పెడుతుందా అన్నది ఈ రాత్రి వరకు కూడా క్లారిటీ లేదు. ఏది ఏమైనా విమానం ద్వారా 1-2 అవర్స్లో చేరుకుందాం అనుకునే వాళ్లకు రాష్ట్రాలు అయితే పెద్ద షాక్ ఇస్తున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రాష్ట్రాలు కూడా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అంటే ఈ ఫ్లైట్ కంటే దాదాపు 3-4 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలి. వారం రోజుల పాటు హోటల్లో ఉండాలంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఏదో 1-2 గంటల్లో ఇంటికి చేరొచ్చు, ఫ్యామిలీతో గడపచ్చు అనుకునే వాళ్లకు చాలా రకాల నిబంధనలు పెడుతున్నారు. అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్ట్ కూడా కావచ్చు. కరోనా కేసులు ఎక్కువ అవుతున్న రాష్ట్రాల నుంచి వస్తే ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చూసాం. ఎస్పెషల్లీ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు మైగ్రెంట్స్లో ప్రతిరోజు 10-15 కేసులు వస్తున్నాయి. సో ముంబై నుంచి కానీ పూణే నుంచి కానీ ఫ్లైట్స్ నడిచి మన రాష్ట్రం హైదరాబాద్లో ల్యాండ్ అవుతే ఇక్కడ వాళ్ళకు కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళ ద్వారా వాళ్ళు విలేజెస్కి ఇంటికి వెళ్తే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక పెద్ద తలనొప్పై కూర్చుంది. అందుకోసమే ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఇప్పుడు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తుంది. ఎయిర్లైన్స్ ప్లస్ విమానాశ్రయాలు నడిపే సంస్థలు చాలా చోట్ల ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నడుపుతోంది. మన హైదరాబాద్, ఢిల్లీ లాంటివి జిఎంఆర్ లాంటి సంస్థలు నడుపుతున్నాయి, ముంబైలో జీవీకే. సో ఎయిర్పోర్ట్ నడిపే సంస్థలు, ఎయిర్లైన్స్ నడిపే సంస్థలతో మీటింగ్ పెడుతుంది. చాలామంది ఎయిర్లైన్స్ ఏమంటారంటే ఇట్లా అయితే మాకు పెద్ద లాభం ఉండదు, 14 days హోమ్ క్వారంటైన్ పెడితే ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ట్రావెల్ చేయరు. అసలు ఫ్లైట్లు పెట్టిన పర్పస్ ఎయిర్లైన్స్ను కాపాడదాం, ముఖ్యంగా చాలా నష్టాల్లో ఉన్నాయి, జాబ్ కట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ మీద లక్షలాది మంది డిపెండ్ అయి ఉన్నారు. 14 రోజులు హోమ్ క్వారంటైన్ పెడితే ఎవరు ట్రావెల్ చేస్తారు? పెట్టకూడదు రాష్ట్ర ప్రభుత్వాలని ఎయిర్లైన్స్ అంటున్న పరిస్థితి. ఇండిగో కానీ, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఇవన్నీ ఆల్రెడీ టికెట్స్ బుకింగ్ స్టార్ట్ చేశాయి. అయితే గో ఎయిర్ లాంటి సంస్థ అయితే టికెట్ బుకింగ్ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ నిబంధనలు పెడితే కనుక చాలామంది ప్యాసింజర్స్ లాస్ట్ మినిట్లో వాళ్ళు ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుంటారు. ఆ 14 days హోమ్ క్వారంటైన్ లేకపోతే హోటల్లో, ఇంకా హోమ్ క్వారంటైన్ అంటే పర్లేదు, హోటల్లో ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఉండమంటే మాత్రం చాలామంది క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు విమానాలు నడిపేందుకు కూడా ఇష్టపడలేదు. సో మొత్తానికి రేపటి నుంచి ఫ్లైట్స్ ప్రారంభంగానున్నాయి. గందరగోళం ఉంది, ఒక్కో రాష్ట్రం ఒక్కో నిబంధన అమలు చేస్తుంది. పూర్తి స్థాయిలో ఒక పాలసీ అంటూ లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఫ్లైట్స్ నడిపే అధికారం పూర్తిగా ఉంది. కానీ ఆయా రాష్ట్రాలకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా వాళ్ళ ఓన్ ప్రోటోకాల్, కరోనా సిమ్టమ్స్ ఉన్న వ్యక్తులకు సంబంధించి ఓన్ ప్రోటోకాల్ నడిపే హక్కు రాష్ట్రాలకు ఉంది. సో ఇద్దరికీ ఉండే 2 హక్కుల వల్ల అటు ఫ్లైట్స్ నడపడం అంతా గందరగోళంగా కూడా మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. మన రాష్ట్రంకు సంబంధించి కూడా నిబంధనలు లేవు. కేవలం థర్మల్ స్క్రీనింగ్ చేసి వదిలేస్తారా, వాళ్ళకి స్టాంప్ వేస్తారా, ఈ విషయంలో క్లారిటీ లేదు. అయితే స్టాంప్ వేస్తే మాత్రం హోమ్ క్వారంటైన్ చేస్తే ఓకే, కొద్ది స్థాయిలో వస్తారేమో 14 days ఇంట్లో రెస్ట్ తీసుకునేందుకు. కానీ బిజినెస్ ట్రావెలర్స్ ఎవరు కూడా ఇవాళ వచ్చి రేపు పని చేసుకొని వెళ్దాం, 1-2 daysలో మనకు హైదరాబాద్లో పని ఉందంటే చేసుకుని వెళ్దామంటే మాత్రం వాళ్ళు ముందుకు రాకపోవచ్చు. కేవలం ఎవరైతే లాక్డౌన్లో చిక్కుకుపోయారో వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు మాత్రమే రావచ్చు. వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అవి 2-3 రోజుల్లో మొత్తం ఫ్లైట్స్లో క్లియర్ అయిపోతాయి. రెగ్యులర్గా ట్రావెలింగ్ మొదలైతేనే అటు నుంచి ఇటు ఎయిర్లైన్స్ మనగడలో ఉంటాయి. అందుకని 1/3 ఆఫ్ ఇప్పుడున్న కెపాసిటీలో 1/3 వంతు మాత్రమే స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో ఏదేమైనా ఆ ఊపు మాత్రం కనిపించట్లేదు ఎయిర్లైన్ సెక్టార్లో. ఈ వివిధ రాష్ట్రాలు విధిస్తున్న నిబంధనల కారణంగా ఒక విధంగా దీనిలో రాష్ట్రాలను కూడా తప్పుపట్టలేం. కరోనా కేసుల సంఖ్య కూడా చాలా పెరుగుతోంది. ప్రతిరోజు ఇవాళైతే 6,600కు పైగా కేసెస్ నమోదయ్యాయి. సో బహుశా ఈ సాయంత్రానికి క్లారిటీ రావచ్చు ఏ రాష్ట్రం ఎటువంటి నిబంధన పెడుతుందన్న విషయంలో. సో ఒకవేళ రాష్ట్రాలు కనుక ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్కు ఎక్కువ రాష్ట్రాలు మొగ్గు చూపితే
టికెట్స్ కూడా చాలా వరకు క్యాన్సిల్, ఇదివరకే బుక్ చేసుకున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇక May 31 తర్వాత మరి లాక్డౌన్ 5 ఉంటుందా ఉండదా, ఉంటే కనుక ఎటువంటి నిబంధనలు అమలు చేస్తారు అన్నదైతే చూడాల్సి ఉంది. కానీ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మాత్రం ఫ్లైట్ జర్నీ సందర్భంగా కొత్తగా కరోనా వచ్చేందుకు అవకాశాలు తక్కువ అని అంటుంది. కేవలం 2 అవర్స్ మాత్రమే ఉంటారు ఫ్లైట్లో, ఇంత తక్కువ సమయంలో వాళ్ళ మధ్య రాదు. పైగా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం, పూర్తిగా ట్రాలీల దగ్గర నుంచి మొదలు పెడితే ఆ సీట్ల వరకు ప్రతిదాన్ని కూడా క్లీన్ చేస్తున్నాం. కాబట్టి ఫ్లైట్ జర్నీ సమయంలో మాత్రం కరోనా రాదు, అంతకుముందు వస్తే మాత్రం ఏం చేయలేమని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చెప్తున్న పరిస్థితి. సో అల్టిమేట్గా ఇప్పుడు రాష్ట్రాలు ఎక్కువ, ఇంకొక రాష్ట్రం వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సంబంధించి అయితే కోల్కతాలో మన తుఫాను కారణంగా అక్కడ ఎయిర్పోర్ట్ పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. సో మమతా బెనర్జీ ఏమంటారు, కోల్కతా కాకుండా అక్కడ దగ్గరలో బాగ్దోదరా అనే ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడికి విమానాలు షిఫ్ట్ చేయాలని అడుగుతుంది. సో మెజారిటీ స్టేట్స్ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలు వాళ్ళ అభ్యంతరాలని చెప్తున్నాయి. అల్టిమేట్గా ఇప్పుడు మరి సివిల్ ఏవియేషన్ సెక్రటరీ నేతృత్వంలో మీటింగ్ కూడా జరుగుతుంది. రాష్ట్రాలు కూడా ఈ రాత్రి కల్లా వాళ్ళ విధానాన్ని తెలియజేయనున్నాయి. ఎస్పెషల్లీ ఫ్లైట్ ట్రావెలర్స్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. యోగిత. రైట్, థ్యాంక్ యూ భరత్.